హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్. నేను మీ సినిమా బిడ్డ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో మా కృతి ఆనందం అయితే చూసారు కదా, చాలా ఎక్సైట్ అయిపోతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ కబోర్డ్లెట్ అన్ని తీసి కింద వేస్తున్నాను అనమాట. సో అందుకనేసి చాలా ఎక్సైట్ అయిపోతున్నాడు. వావ్ వావ్ అనేసి చాలా ఉన్నాయని. ఇంకా నేను ఒకటొకటి మొత్తంగా అన్ని సర్దుకుంటూ వస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే మేము ఊరు వెళ్ళిపోతున్నాం కదా, సో మళ్ళీ వచ్చేటప్పటికల్లా మంచిగా ఉండాలి, ఇల్లంతా కూడా ఎక్కడ కూడా గజిబిజిగా ఉండకూడదు అన్న ఫీలింగ్తో అయితే మంచిగా మొత్తం ఫస్ట్ హాల్ నుంచి అయితే స్టార్ట్ చేశాను అనమాట. హాల్లో ఈ కబోర్డ్లో మార్నింగ్ నేను ఇంకా మొత్తం అంతా పైన సర్దేశాను అనమాట. పైన సర్దేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది వీడియో తీద్దాము అనేసి. సో అందుకనేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను. కింద అన్నీ వేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా, ఇంకా అన్నీ సర్దేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఎక్కువ ఏం లేవు ఈ కబోర్డ్లో అయితే, చాలా తక్కువ ఉంటాయి. ఈ కబోర్డు మ్యాక్సిమం ఖాళీగానే ఉంటుంది. ఇంకెవరైనా వచ్చినప్పుడు బట్టలు పెట్టుకునే దానికి అలా బాగా మంచిగా యూజ్ అవుతూ ఉంటుంది అనమాట ఈ కబోర్డ్ అయితే బయట. సో ఇంకా అట్లా మంచిగా అంతా క్లీన్ చేసేస్తూ ఉన్నాను. ఇంకా ఏమైనా పడేయాల్సినటువన్నీ ఉంటే పడేస్తూ, అలాగే కృతి బొమ్మలన్నీ సర్ది పెట్టేస్తాను. నిన్న అయితే నేను అదే వీడియో ఏం తీయలేదు, కృతి బొమ్మలన్నీ సర్ది పెట్టేశాను అనమాట. అన్నీ పెద్ద పెద్ద గోతాలు ఉంటాయి కదా, సో ఆ గోతాలకు వేసి రైస్ మనం 25 kgs తెచ్చుకుంటాం కదా బ్యాగ్. సో ఆ బ్యాగ్కి అయితే నేను అన్నీ ఎందుకంటే మళ్ళీ మేము ఊరు వెళ్ళిపోతే బయట ఉన్నాయి అనుకోండి, అన్నీ దుమ్ము పట్టిపోతాయి. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, దుమ్ము వచ్చేస్తుందండి బాబు, చాలా దుమ్ము వస్తుంది. సో అందుకనేసి నేనైతే మళ్ళీ మంచిగా అన్నీ పైన పెట్టేశాను. జస్ట్ వాడికి కొన్ని మాత్రమే హ్యాండీగా ఉండేవి మాత్రమే పెట్టాను అనమాట బయట ఊరికే ఆడుకునేదానికి. అన్నీ ఇంకా కట్టేసి పైన అయితే వేసేసాను. సో ఇంకా నాకు ఈజీగా ఉంటుంది మిగతావన్నీ సర్దుకునేదానికి అనేసి. సో ఇంకా అనుకుని ఇంకా ఈ కబోర్డ్లో మ్యాక్సిమం కొన్ని మాత్రం బుక్స్ మాత్రమే ఉంటాయి. ఏమైనా వెంటనే తీసుకొని చదివించుకోవాలనుకుంటేను వాడి స్కూల్ బుక్స్ కానీ, అలాగే నాకు యూజ్ అయ్యే బుక్స్ కానీ అలా ఏమన్నా ఉంటాయన్నమాట. సో ఇంకా అవి కూడా ఒక బ్యాగ్లో సర్దేద్దాము, చిన్న బ్యాగ్ అయితే ఉందన్నమాట. సో అందుకనేసి ఇంకా మొత్తం అయితే చూస్తూ ఉన్నాను. ఇంకా ఈ కవర్లోంచి ఏం తీస్తున్నానంటే, నేను ఇది బాసరలో మేము కృతికి అక్షరాభ్యాసం చేయించాం కదా, సో అప్పుడు బ్యాగ్ అనమాట ఇదైతే. స్లేట్ పెన్సిల్ వాళ్ళు ఇచ్చిన బుక్ అలాగే ఉండిపోయినాయి. సో అవన్నీ కూడా తీసేద్దాము అనేసి ఇంకా తీస్తూ ఉన్నాను. ఇక్కడ అన్నీ ఒక పక్కకు పెట్టేద్దాము అనేసి. కనపడవు అనమాట, అన్నీ ఎదురుగా ఉంటేనే అన్నీ వాడుకుంటూ ఉంటాము. ఎక్కడంటే అక్కడ పెట్టేసామనుకోండి మూలకి అస్సలు కనపడవు. అవి లేవనుకొని మనం అయితే భ్రమలో పడిపోయి మళ్ళీ కొత్తవి కొనుక్కోవాలి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకనేసి ఎప్పటికప్పుడు మంచిగా అన్నీ సర్దుకుంటూ అన్నీ కనపడేటట్టు పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, మంచిగా యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఊరికే డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటూ ఉంటాం లేదంటే. సో అందుకని ఇక్కడైతే నేను ఈ బ్యాగ్ అయితే నేనైతే సర్దుతున్నాను, ప్లాస్టిక్ బ్యాగు. అది నేను కృతి పుట్టినప్పుడు ఒక 200 రూపీస్కి 3 ఏమో వచ్చాయన్నమాట సెట్. ఇక్కడ మలాడ్ స్టేషన్ ఉంటుంది, సో ఆ స్టేషన్లో అన్నీ దొరుకుతాయి అన్నమాట మంచిగా. సో అక్కడి నుంచి తెప్పించాను నేను. ఇంకా అప్పటి నుంచి మంచిగా యూజ్ అవుతూ ఉన్నాయి ఇవి, అంటే మల్టీపర్పస్గా యూజ్ అవుతున్నాయి. నేను అప్పుడు దేనికి తెప్పించానంటే, కృతి చిన్న చిన్న బట్టలు ఉంటాయి కదా అప్పుడైతే, సో చిన్న చిన్న బట్టలు అన్నీ పెట్టుకునేదానికి ఈజీగా ఉంటాయి అన్నట్టు ఒక 2 సెట్స్ తెప్పించాను అనమాట. సో నాకు అవి ఇప్పుడు మంచిగా యూజ్ అవుతున్నాయి. అవి ఇప్పుడు ఇంకా బట్టలు ఏం పెట్టుకోలేం కదా, సో అట్లా ఇంకా ట్యాబ్లెట్స్ కానీ ఏమన్నా మందులు కానీ ఇట్లా చిన్న చిన్న వస్తువులు ఎక్కడంటే అక్కడ పడిపోకుండా ఇవన్నీ ఇక్కడ మంచిగా సెట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే, ఇవాళ కృతి స్కూల్ యాన్యువల్ డే అనమాట. సో యాన్యువల్ డే కూడా వెళ్ళాలి ఈవినింగ్ మేము. సో అందుకనేసి ఒక పక్క నేనైతే పప్పు చేస్తూ ఉన్నాను, రైస్ అలాగే వంట అదంతా చేసుకుంటూ, ఇంకో పక్క నేనైతే ఇట్లా అన్నీ సర్దుకుంటూ ఉన్నాను. టైం అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అన్ని పనులు చేసుకోవాలి కదా, సో అదనమాట. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను మొత్తం పని అంతా ఎంత పనున్నా చేసుకుంటాను. ఇంట్రెస్ట్ లేకుండా కొంచెం ఏదైనా కొంచెం లోన్లీగా అనిపించినా అట్లా ఏ వర్క్ చేయాలనిపించదు నాకు. ఒక 2 days అయినా అట్లే కామ్గా అన్నీ వదిలేస్తాను అనమాట. సో అందుకు నేనైతే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎంత పని అయినా చేస్తూనే ఉంటాను, అస్సలు ఇంకా గమ్మని అస్సలు ఉండను అనమాట. సో అట్లా అంటే అంటూ ఉంటారు కదా, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లు. సో అట్లా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎప్పుడైనా సరే మొత్తం సర్దేస్తాను, మొత్తం ఇంకా ఇల్లు క్లీన్ అండ్ క్లియర్గా ఏది అద్దంలాగా ఉంటుంది అనమాట. ఇంకా ఎప్పుడైనా ఇంట్రెస్ట్ లేనప్పుడు మాత్రం అరే ఏంటి ఇలా ఉంది ఇల్లు అన్నట్లు కొంచెం ఫీలింగ్ వస్తుంది అనమాట. ఏమన్నా వండి పెట్టేదనుకుంటే బాగుండు, మనమే వండుకోవాలా తినాలా అన్న చిరాకు వస్తూ ఉంటుంది అనమాట. కొన్నిసార్లు అసలు అలాంటి ఫీలింగ్ మైండ్లోకే రాదు. ఒళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నప్పుడు అలాంటి ఫీలింగ్ అస్సలు రాదనమాట మైండ్లోకి. మన ఇల్లు మనది, మనం మంచిగా చేసుకోవాలి అన్నట్లు చాలా హ్యాపీగా డే అంతా అట్లా అయిపోతూ ఉంటుంది అనమాట. చాలా
అది మీకు కూడా ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడైనా కమెంట్ చేయండి నాకైతే. సో ఇక్కడ చూసారు కదా మంచిగా నేనైతే సర్దేశాను అనమాట. చాలా వరకు చెప్పాను కదా ఇదైతే ఖాళీగానే ఉంటుంది, సో అట్లా ఎక్కువ ఏమి ఉండవు. ఇదేంటంటే కృతికి స్కూటీ తీసుకున్నాం మేము చిన్నది, ఆ స్కూటీలో వచ్చిందనమాట ఏది పగిలిపోకుండా. సో ఎప్పుడైనా ఏదన్నా కొంచెం ప్యాకింగ్ చేసేటప్పుడు ఏమన్నా పగిలిపోయే వస్తువులు ఉంటే దాన్ని పెట్టి మళ్ళీ ప్యాకింగ్ చేసుకోవచ్చులే అన్నట్లు నేనైతే అది అలాగే ఉంచేశాను. ఇంకా నేనైతే మొత్తం అంతా అయిపోయిన తర్వాత అప్పటికే టైం 12:30 అలా అవుతుంది. కృతికి తినిపించేసి ఫాస్ట్గా ఇంక కృతిని కూడా పడుకోబెట్టేసేయాలి. కృతిని అయితే పడుకోబెట్టేశానండి. సో కిచెన్ అంతా క్లీన్గానే ఉంటుంది ఆల్మోస్ట్, ఎందుకంటే నా చేతుల్లో ఉంటుంది కాబట్టి కిచెన్. ఎప్పుడు చూసారా రైస్ ఒక పక్క హాల్ అంతా సర్దుకుంటూనే నేనైతే కబోర్డు వంట చేసేసుకొని ఇంకా అయిపోయిన తర్వాత కృతికి తినిపించేశాను. మళ్ళీ అన్నీ లాగేశాడు, ఎక్కడెక్కడ లాగేశాడు చూసారా. కారాలేమో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాడు. అయ్యో పప్పు కూడా దోసకైతే నానబెట్టేసాను. సో చూస్తున్నారు కదా నేనైతే ఇంకా కృతి అయితే నిద్రపోతున్నాడు. ఇంకో హాఫ్ అన్ అవర్ 2 అవుతుంది ఆల్మోస్ట్. నేనైతే వాటర్ పెట్టేసాను స్నానానికి. నేను స్నానం చేసేసి నేను రెడీ అయిపోతాను. నేను రెడీ అయిపోయి కృతిని అయితే లేపుతాను అనమాట. సో మేమైతే ఇంకా ఆడిటోరియంకి వెళ్ళిపోవాలి. డ్యాన్స్ అని చెప్పాను కదా కృతిది అయితే. సో వాళ్ళ యాన్యువల్ డే ఫంక్షన్ అయితే ఉంది, అందుకని వెళ్ళాలన్నమాట మేము. అసలు నాకైతే కంటిన్యూగా 3 days నుంచి మొత్తం హెడేక్. అసలు ఎండలు ఎలా ఉన్నాయంటే చాలా హెవీగా ఉన్నాయండి బాబాయ్. చెమటలు అయితే అసలు చాలా ఉక్కపోతుంది, చాలా అంటే చాలా ఉంది. ఇంకా మా వారైతే 3వ తారీఖు అయితే వెళ్ళారు కదా. సో ఇంకా దాని తర్వాత ఇప్పుడు 8 అన్నమాట ఇవాళ డేట్. ఇవాళ ఇంకా ఆయన వెళ్ళిపోయిన ఇవాళ అసలు ఆయన ఉండింటే బాగుండు అనిపిస్తుంది మాకు. ఏం చేయలేం కదా అది. ఇంకా ఎలాగ అది కూడా మళ్ళీ పోస్ట్పోన్ అవుతూ వస్తుందేమో అనుకుంటా ఉన్నారు. ఆయనకు కూడా పాపం చాలా ఉండాలని ఉన్నింది. ఇంకా ఏం చేయలేం, తప్పదు కొన్నిసార్లు. సో అదనమాట. అసలు నాకైతే హెల్త్ కొంచెం ఇలా ఉంది కదా, వెళ్ళాలని కూడా లేదు. పాపం ఆయన ఉండింటే మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉండిండు. ఇంకా మేమిద్దరమే ఆటో పట్టుకొని పోవాలి, ఇంకా తప్పదు. కొన్నిసార్లు ఇంకా అన్నిటికీ అడ్జస్ట్ అయిపోతూ ఉండాలన్నమాట. ఇంకొక 4 days ఉంటే మేము కూడా ఊరు వెళ్ళిపోతాం. ఎప్పుడెప్పుడు వెళ్తామా అని కౌంట్ చేసుకుంటూ ఉన్నాం మేము కూడా. ఎందుకంటే మా వారు ఉంటే మాకంత అనిపించేది కాదు. సో ఆయన లేదు కాబట్టి ఇంకా వెళ్దాము అనిపిస్తుంది తొందరగా మాకు కూడా. సో అదనమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. నేనైతే ఇప్పుడు మళ్ళీ అంతా మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా ఒకసారి చెత్త చేసుకొని ఫాస్ట్గా నేను రెడీ అయిపోయి కృతిని అయితే లేపేస్తాను అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంటే చూస్తూ ఉండండి. నేనైతే ఇక్కడికి వచ్చాను. అసలు కృతి అయితే డ్రెస్సే వేసుకోలేదండి. నాకైతే ఏడుపు ఒక్కటి తక్కువ. మా బాబాయ్ లోపలికైతే వెళ్ళాడు. ఏం చేస్తారు, పిల్లలందరూ డ్రెస్ వేసుకుంటున్నారు, వీడొక్కడే అది వేసుకొని ఉంటున్నాడు. అమ్మ బాబోయ్ ఏం చేస్తాడో మరి తెలీదు, అని ఏడు చేస్తున్నాడు. చూడాలి ఇంకా ఎంత మాత్రం వీడికి వేసుకొని డ్యాన్స్ వేస్తాడో. నాకు ఫస్ట్ నుంచి కూడా డౌటే. అంటే మనం చూస్తూ ఉంటాం కదా వీడికి కంఫర్ట్ డ్రెస్సెస్ మాత్రమే, చిన్నపిల్లలు కదా. సో ఇదేంటంటే కొంచెం గుచ్చుకుంటూ ఉన్నట్టున్నాయి. సో చూడాలి ఇంకా ఏం చేస్తాడో. సో చూసారు కదా ఫైనలీ నేనైతే వచ్చేసాను. ఒక్కదాన్నే ఉన్నాను కదా, నాకైతే ఎంత టెన్షన్గా ఉందో. అంటే పక్కన ఒక ఫ్రెండ్ కానీ అట్లా ఎవరైనా ఉంటే ఎంత బాగుండు అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం అసలు ఎక్కడికి కూడా వెళ్తాను నేను ఒంటరిగానే, కాకపోతే అంతమందిలో నాకు ఎవ్వరు లేరే అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. అంటే వీళ్ళ క్లాస్ వాళ్ళందరూ అంటే ఆ పేరెంట్స్ అందరూ కూడా ఎక్కడెక్కడో కూర్చున్నారు. మేము లేట్గా వెళ్ళాము, 2కి వెళ్ళాల్సిన 3కి వెళ్ళిపోయామన్నమాట. అస్సలు డ్రెస్ వేసుకొని గోల చేశాడు కృతి అయితే. సో అందుకనేసి చాలా లేట్ అయింది. సో ఇక్కడైతే వీళ్ళు చాలా మంచిగా స్పీచ్ ఇచ్చారు, ఒక్కసారి వినండి.
ఇక ఇక్కడైతే వీళ్ళు స్పీచ్ ఇచ్చింది ఎందుకంటే అన్ని ఇప్పుడు ఫ్యాషన్ షో చేస్తున్నాం మేము, అన్ని స్టేట్స్ యొక్క ట్రెడిషన్స్ని మేము ముందుకు తీసుకొస్తున్నాము అనేసి వీళ్ళైతే స్పీచ్ ఇచ్చారనమాట. సో ఇంకా దాని తర్వాత మొత్తం స్టార్ట్ అయిపోయింది. ఒక్కొక్కరు వచ్చేసి మంచిగా అయితే చాలా మంచిగా చేశారు. చిన్న చిన్న పిల్లలు అసలు ఎంత మంచిగా చేశారంటే 200 మెంబర్స్ని ఆ టీచర్స్ మేనేజ్ చేయడం అనేది అసలు మామూలు విషయం కాదు. నాకైతే అసలు చాలా ఎమోషనల్ అయిపోయాను నేను పిల్లలందరినీ చూస్తుంటే. ఎందుకో తెలియదు, ఫస్ట్ టైం నేనైతే. ఇంకా కృతి డ్యాన్స్ అయితే వచ్చేసి చూసారు కదా, ఇక్కడ మనం సాంగ్ అయితే పెడితే మనకి కాపీరైట్ ఇష్యూ అయితే వస్తుంది. సో సాంగ్ అయితే నేను పెట్టను, షార్ట్లో అయితే పెడతాను. నేను వీలైతే దీని కింద డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను, చూడండి. ఎవరైనా చూడాలనుకుంటే కన్నా సాంగ్ ఏంటి అనేది. సో ఇంకా కృతి ఎక్కడున్నాడో కూడా ఎవరికైనా కొంచెం తెలిస్తే కనుక కమెంట్ చేయండి. లాస్ట్లో చూద్దాము ఎంతమంది కనిపెడతారు అనేది. సో ఇంకా మంచిగా ఇక్కడ పిల్లలందరూ ఎంత మంచిగా డ్యాన్స్ వేస్తున్నారంటే చాలా బాగా వేస్తున్నారు. అమ్మ బాబోయ్ అనిపించింది నాకైతే. అసలు ఆ సాంగ్ వాళ్ళు గుర్తుపెట్టుకొని ఫస్ట్ టైం అనుకుంటా, అందరికీ ఫస్ట్ టైం ఉంటుంది. వీళ్ళకి ప్లే గ్రూప్ పిల్లలు కాబట్టి అందరికీ ఫస్ట్ టైమే ఉంటుంది ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్ అనేది. సో చాలా మంచిగా వేశారు. అంటే కృతి లాస్ట్లో ఉండడం వల్ల నాకైతే కృతి ఎక్స్ప్రెషన్స్ కానీ ఏం నాకు తెలియలేదు. అంతా డ్యాన్స్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళైతే ప్లే గ్రూప్ పిల్లలు కాబట్టి, చిన్నపిల్లలు కాబట్టి మనం వెళ్ళి పిల్లల్ని బ్యాక్ స్టేజ్కి వెళ్ళి మనం తీసుకొచ్చుకోవాలన్నమాట. సో అప్పుడు పేరెంట్స్ అందరూ గ్యాదర్ అయ్యారనమాట. సో అందరు చెప్తున్నాను మంచిగా వేశాడు కృతి, చాలా మంచిగా వేసాడు అంటే స్టాప్ అవ్వకుండా అసలు అలాగే వేస్తూ ఉన్నాడు అనమాట. నేను వీడియో తీయడంలో అస్సలు డ్యాన్స్ చూడలేదండి, నేను తర్వాత వీడియోలో చూసుకున్నాను అనమాట డ్యాన్స్ కూడాను. అబ్బా చాలా నాకైతే కృతి డ్యాన్స్ వేస్తుంటే ఇట్లా డ్రాప్స్ కారిపోతున్నాయి అన్నమాట కంట్లో. అసలు చాలా ఏంటో తెలియదు మరి ఎందుకో నాకు అంత ఎమోషనల్ అయిపోయాను నేను. ఇంకా అది అట్లా అవుతూ ఉంది ఇంకా డ్యాన్స్ అయితే ఇక్కడ వీళ్ళది మంచిగా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. కృతి కూడా ఫస్ట్ టైం ఇట్లా మొత్తం అంతా డార్క్ రూమ్లో మంచి ఆడిటోరియంలో ఇక్కడ అంతా డ్యాన్స్ అంతా ఎంజాయ్ చేయడము చాలా బాగా, అంటే ఇంకా చెప్పలేను నేను, ఇంకా అంత మంచిగా ఉన్నిందనమాట మా ఎక్స్పీరియన్స్ అయితే. దీనికోసం వీళ్ళు 1 మంత్ అయితే ప్రాక్టీస్ చేయించారు. 1 మంత్ కూడా 1 అవరే, అది కూడా మళ్ళీ సాటర్డే సండే ఉంటుంది కదా, కొంచెమే అనమాట. అసలు కృతి అయితే ఇంట్లో కూడా ఎంత మంచిగా ప్రాక్టీస్ చేసేవాడో. సాంగ్ అంతా నోటెడ్ అయిపోయింది అనమాట కృతికి అయితే. సో అవన్నీ కూడా నేను షార్ట్స్ రూపంలో నేనైతే పోస్ట్ చేస్తాను అన్నీ. సో నాకైతే మంచిగా అనిపించింది. మీకు ఎలా పిల్లల డ్యాన్స్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మర్చిపోకుండా. సో ఇంకా వీళ్ళ డ్యాన్స్ అయితే అయిపోయింది. మేమైతే బ్యాక్ స్టేజ్కి అయితే వెళ్ళామన్నమాట అందరం అయితే. ఇంకా నేను వీడియో ఆన్ చేసి పెట్టుకున్నాను. కృతి ఫస్ట్ కృతినే వచ్చాడు, ఎందుకంటే నేను స్టేజ్ దగ్గరలో కూర్చోన్నాను. సో పరిగెత్తుకుంటూ వెళ్ళాను అనమాట. అంటే ఏడుస్తూ వెళ్ళాడు కదా, సో ఎలా ఉన్నాడు ఏంటో, ఏడుస్తున్నాడో ఏమో, భయపడుతున్నాడేమో, నేనున్నానో లేదో అనుకుంటూ ఉన్నాడేమో అనేసి నేనైతే ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఇది వీళ్ళ డ్యాన్స్ డ్రెస్ అసలు ఎలా ఉంది కమెంట్ చేయండి. సింగిల్గా చూస్తే నాకైతే అంత మంచిగా అనిపించలేదు. అక్కడ ఆ లైట్స్ మధ్యలో చూస్తే కన్నా చాలా బాగా అనిపించింది. ఈ డ్రెస్ అంతా కూడా బాగా సెట్ అయింది అనిపించింది నాకు. ఆ సాంగ్కి, ఆ డ్రెస్కి, ఆ పిల్లలకి అంత బాగుంది అనిపించింది. ఇక్కడైతే ఇంకా వచ్చి కూర్చున్నాం మేము. కూర్చున్న తర్వాత కొన్ని పర్ఫార్మెన్సెస్ అయితే జరిగాయి. దాని తర్వాత ఈయన ఎవరో మీకు తెలిసింటే కన్నా కొంచెం కమెంట్ చేయండి, ఎవరైనా గుర్తుపడుతూ ఉంటే కన్నా. ఈయన వచ్చేసి చవా మూవీ డైరెక్టర్ అంట. చవా మూవీ చూసారా మీరు ఎవరైనా సరే? ట్రైలర్ అవి ఏమైనా చూసారా? నేను ఇది విన్న తర్వాత ట్రైలర్ చూశాను. అసలు అది ఏంటంటే అదేనండి, శివాజీ మహారాజు ఉన్నారు కదా, సో ఆయన లాగానే ఇక్కడ మహారాష్ట్రలో అసలు శివాజీ మహారాజుని చాలామంది చాలా బాగా గౌరవిస్తారు, ఎంత మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారో అసలు. అలాగే శంభాజీ మహారాజు ఉన్నారంట. సో అసలు శంభాజీ మహారాజు ఎవరు ఏంటి, ఆయన లైఫ్ స్టోరీ వచ్చేసి ఈ చవా మూవీ అంట. సో అక్కడ ఆయన చెప్తేనే నాకు అర్థమైంది, అంత మరాఠీలో చెప్పాడు, కొంచెం అర్థమైంది అనుకోండి. ఇంకా అట్లా వినేసి మేము ఇంకా దాని తర్వాత ఆయన అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఎవరో వాళ్ళ పిల్లలు కూడా అందులో ఉన్నారంట. సో అందుకనేసి ఆయన్ని ఇన్వైట్ చేశారు స్టేజ్ మీదకి అయితే.
సో ఓకే, ఇది కూడా ఒక మంచి ఆపర్చునిటీలే అనిపించింది నాకైతే. ఇంకా ఇక్కడైతే కృతి చూసారు కదా, అక్కడ మాత్రం కొంచెం భయపడినట్టు అనిపించింది. కిందికి వచ్చిన తర్వాత చాలా మంచిగా ఎంజాయ్ చేశాడు, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంతకుముందు వాళ్ళు చూపించింది ఏంటంటే వాళ్ళ స్కూల్లో డ్యాన్స్ రిహార్సల్స్ అనమాట. మేము అడిగాము వీళ్ళు ఎలా రిహార్సల్ చేస్తున్నారు, మాకు వీడియోస్ పంపించండి అంటే, లేదు మేడం మేము మీకు సర్ప్రైజ్ ప్లాన్ చేసాము, అక్కడే పెడతాము, మొత్తం అందరికి ఒకేసారి చూపిస్తాము అన్నట్టు చెప్పారనమాట. సో అందుకు వాళ్ళు ఇప్పుడైతే స్క్రీన్లో ప్లే చేశారు. ఇంకా మేమైతే మధ్యలో అంటే ఒక లాస్ట్ ఇంకా కొంచెం సేపు ఉందనగా మేమైతే ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకేం లేదు, అంతా అయిపోయింది. ఇంకా లాస్ట్ పిల్లలకి ఇంకొక సీనియర్ కేజీ పిల్లలకి మాత్రమే గ్రాడ్యుయేషన్ ఉందన్నమాట. సో ఇంకా అది కృతి అయితే ఉండట్లేదు, ఇంటికి వెళ్దాం అన్నాడు. సో అందుకని వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా, ఇంకా పార్క్కి వెళ్ళి రాగానే ఆ పార్క్లో పడినాడు, స్కిడ్ అయిపోయి. ఇంకా అందుకని ఇంటికి తీసుకొని వచ్చేసి మళ్ళీ పసుపు అయితే అంటిస్తూ ఉన్నాను అనమాట. సో ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతవరకు చూస్తే కనుక చాలా థ్యాంక్స్ అండి. ఇంతవరకు చూసిన వాళ్ళకి ఫస్ట్ టైం చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఇంతవరకు కమెంట్ చేయకుండా ఉంటే అట్లీస్ట్ ఒక హార్ట్ సింబల్ కానీ స్మైలీ కానీ కమెంట్ చేస్తారని అనుకుంటూ ఉన్నాను అనమాట. సో రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.